నమస్తే తెలుగు వన్కి స్వాగతం. అమరావతి పునర్నిర్మాణ పండుగకు సర్వం సిద్ధమవుతోంది. మరొక 5 రోజుల్లోనే ఈ వేడుక జరగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రితో పాటు దేశ ప్రముఖులంతా కూడా హాజరయ్యేటువంటి ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా 250 ఎకరాల విస్తీర్ణంలో సభా వేదికలను సిద్ధం చేస్తుంది ఏపీ ప్రభుత్వం. దీనికోసం ఇప్పటికే 6 మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీ పనిచేస్తూ ఉంది నిరంతరాయంగా. అదేవిధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతర కీలక అధికారులంతా కూడా ఈ వేడుకకు పూర్తి స్థాయిలో తమ శక్తి సామర్థ్యాలను వినియోగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ వేడుక మధ్యాహ్నం మే 2వ తేదీన 2 గంటలకు ప్రారంభమవుతుంది. 3 గంటలకు నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకొని ఆ తర్వాత నేరుగా హెలికాప్టర్లో వెలగపూడి ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ రోడ్ షోలో పాల్గొంటారు. అయితే ఈ రోడ్ షోలో దాదాపుగా 30,000 మంది అమరావతి ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు పాల్గొనే అంశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు ఒక 250 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతున్నటువంటి ఈ వేడుకలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది. దీనికోసం అమరావతి బ్రాండ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఏ అనే అక్షరం వచ్చే విధంగా ఒక పెద్ద పైలాన్ను ఏర్పాటు చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాన్ని ప్రధానమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించబోతోంది. అయితే దీంతోపాటు జన సమీకరణ కూడా, అంటే దాదాపు 5 లక్షల మంది అంచనాలతో ఈ సభ జరుగుతుంది కాబట్టి దాదాపుగా 2,400 ఆర్టీసీ బస్సులను కూడా సిద్ధం చేస్తుంది. ఈ ప్రజా సేకరణకు, అంటే జనాభా పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో జరిగే వేడుక కోసం 2,400 బస్సులను కేటాయించబోతుంది ఏపీ ప్రభుత్వం. దీంతోపాటు అంటే ప్రధానమంత్రి రావడంతో పాటు ఏపీ నుంచి పెద్ద ఎత్తున వివిఐపీలు వస్తారు. అదేవిధంగా తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంటే 6,000 మంది పోలీస్ బలగాలతో నిరంతరం, అంటే ఇప్పటికే ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఎస్పీజీ విభాగం కూడా ఉంటుంది, అంటే ప్రత్యేక భద్రత కల్పించడం కోసం. అదేవిధంగా వచ్చేటువంటి ప్రముఖులు వివిఐపీల కోసం హెలీప్యాడ్లను కూడా నిర్మించబోతూ ఉన్నారు. అంటే ఇప్పటికే ప్రధానమంత్రి వస్తున్న నేపథ్యంలో 3 హెలికాప్టర్లు అయితే ప్రధానమంత్రి కాన్వాయ్లో ఉంటాయి. ఈ కాన్వాయ్ వచ్చి వెళ్ళేంత వరకు కూడా మనకి ఆకాశ మార్గంలో కూడా అనేక ఆంక్షలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి కోసం 3 హెలికాప్టర్లు ల్యాండ్ అవ్వడం కోసం ఒక హెలీప్యాడ్కి సంబంధించినటువంటి ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మిగతా వివిఐపీలు రావడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇలా మొత్తంగా సర్వహంగులతో అమరావతి పునర్నిర్మాణ వేడుకను పూర్తి స్థాయిలో జరిపించాలి. అమరావతి బ్రాండ్ను మరొకసారి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా మారుమోగేలా ప్రయత్నాలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. మరి మే 2న జరిగే ఈ వేడుకల్లో మరెన్ని అద్భుతాలు, ఎన్ని విశేషాలు చోటు చేసుకుంటాయో మరికొద్ది రోజుల్లో చూడాల్సిన పరిస్థితి ఉంది.